హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రమ్ పాస్ట్ 3 days నుంచి మనం బండి బయట తీయాలి, ఎందుకంటే సర్వీస్ టైం అయింది, సర్వీస్ చేయలేదు కాబట్టి. సో ఈరోజు మనం సర్వీస్ చేయించడానికి వెళ్తున్నాం. సో ఫస్ట్ విల్ కోల్ స్టార్ట్ దిస్ బ్యాడ్ బాయ్ అప్. चलो लेट्स स्टार्ट. ఫస్ట్ అయితే బండిలో పెట్రోల్ కొట్టేయాలా. 3 days నుంచి అసలు బండి బయట తీసలే కాబట్టి అసలు పెట్రోల్ కొట్టించడే లేదు. ఫస్ట్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించి నెక్స్ట్ సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోవడమే. నార్మల్ అందరు వీడియోలలో చెప్తారు దీన్ని ఫ్యూల్ గేజ్ సరిగా పనిచేయదని. అట్లనే ఉంది ఇది. నార్మల్గా ఉన్నప్పుడేమో 3-4 పాయింట్స్ చూపిస్తుంది. జస్ట్ స్టార్ట్ చేసి కొంచెం ముంగరాగానే మొత్తం పాయింట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అంతే, ఇక అందరు చెప్పింది కరెక్టే ఉన్నట్టుంది. ఫ్యూల్ గేజ్ సరిగా పనిచేయదు, ఇంప్రూవ్ కావాలి ఇంకా. అండ్ వన్ థింగ్, ఈ మిర్రర్స్ నేను బండి తీసుకుని 10 days అయినా కానీ మిర్రర్స్ అయితే షేక్ అవుతున్నాయి అంతా. ఇక్కడ లోపల సరిగా ఫిట్ కాలేవి. చిన్న పాట్ హోల్స్, చిన్న స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కానీ సౌండ్ వస్తుంది. కొంచెం మళ్ళీ 60 km/h దాటినాం అనుకో, దీనికి వెళ్ళి చిన్న సౌండ్ వస్తుంది, కర్రమని. ఇరిటేటింగ్ ఉంది ఆ సౌండ్ అంతా. ఫస్ట్ అది ఇక ఫస్ట్ మిర్రర్స్ చేంజ్ చేయాలా, టైం ఉంటలేదు అసలు అంతా. ప్రాబబ్లీ ఫ్రమ్ నెక్స్ట్ వీడియో మొత్తం మన బండి కాస్మెటిక్ చేంజెస్ చేద్దాం అనుకుంటున్నా. కాస్మెటిక్ చేంజెస్ అయిపోయినాక పర్ఫార్మెన్స్ చేంజెస్ చేద్దామని చూస్తున్నా. సో ఫస్ట్ అయితే ఇక కాస్మెటిక్ చేంజెస్లో ఏమున్నా జస్ట్ మిర్రర్స్ ప్లస్ ఇక్కడ వెనకాల శారీ గార్డ్ ఉంటుంది, అది తీసేయాల. మరి అప్పుడే కానీ వస్తుంది అది ఉంటే. బంక్ బంద్ ఉంది, షట్, వేరే బంక్ పోవాలి. ఈజీగా వెళ్ళిపోతుంది మొత్తం. మనకి ఇది బ్లింక్ అవుతుంది ఫ్యూయల్, బట్ వెళ్ళిపోతుంది అక్కడ దాకా, షోరూమ్ దాకా. బట్ ఎంతకన్నా మంచి కొట్టించుకుంటూ అయిపోతుంది కదా అని. బట్ ఈ దారిలో ఉన్నది అది ఒకటే బంకు, ఆ బంక్ కూడా బందే ఉంది. అండ్ ఈ ఫస్ట్ సర్వీస్ అయిపోయాక ఫస్ట్ సర్వీస్ కాస్ట్ వచ్చిందో చెప్తాను మీకు. ప్రాబ్లీ ఫ్రీ సర్వీస్ అంటారు, కానీ దాంట్లో ఫ్రీ సర్వీస్ ఓన్లీ ఇంక్లూడ్ అయ్యేటి 2 అన్నారు, లేబర్ ఛార్జ్ ప్లస్ అది అని. చూడాలా ఇక ఎంత వస్తుందో చూసి ఐ విల్ షో ద రెసిప్ట్. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళకి అర్థమైపోయినట్టుంది ఇది. ఎట్లా మిర్రర్స్ అందరు చేంజ్ చేస్తారు కాబట్టి ఇవి లో క్వాలిటీ మిర్రర్స్ పెట్టి అమ్మేస్తుడు బండ్లన్నీ. మొత్తం ఇది దీనిలోకి వెళ్ళి సౌండ్ అయితే గలీజ్ వస్తుంది. కొంచెం చిన్న హోల్స్ రాగా క్రర్ క్రర్ అని సౌండ్ వస్తుంది అంతా. ఓ మై గాడ్, చాలామంది ఉన్నారు. $500కే ఫుల్ అయిపోయినట్టు చూపిస్తుంది. అందుకే ఫెయిల్ ఇండికేటర్ నమ్మొద్దు. ఐ థింక్ సర్వీస్ సెంటర్ ఇదే గల్లీలో ఉందనుకుంటా. ఇక్కడ వెయిట్ చూద్దాం. ఏంటో ఊక అయిపోతుంది బండి, క్లచ్ మొత్తం పట్టినా అయిపోతుంది. వై ఇది కూడా చూపి. ఓకే, మన బండి అయితే సర్వీస్కి ఇచ్చేసినాం. అంటే సర్వీస్ కంప్లీట్ అవ్వడానికి ఈవినింగ్ 5 అవుతుంది అన్నాడు. 5 to 5:30 అవుతుంది అన్నాడు. ఎందుకంటే చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. అయితే 5:30 దాకా ఇక్కడ వెయిట్ చేయాలా లేదా
పోతే రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఇక 5:30 దాకా అక్కడ ఉండి వచ్చి వెహికల్ తీసుకుని వెళ్ళిపోతాం. అక్కడ ప్రీవియస్ మోడల్ GT ఉంది. సో దీని ప్రీవియస్ జనరేషన్ ఇది, పాత మోడల్. పక్కన ఒక మిస్టర్ క్లీన్. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అతనికి. నాకేంది క్లచ్ పట్టినా కానీ బండి అప్పుడప్పుడు ఆగిపోతుంది. అండ్ బ్రేక్ దగ్గర నుంచి సౌండ్ వస్తుంది, బ్యాక్ బ్రేక్ నుంచి కీస్ అని. నార్మల్గా రావు అవి, టూ డేస్ నుంచి వస్తుంది అది. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అతనికి. సో విల్ సీ. ఓకే, టైం వచ్చేసి 6:30 అవుతుంది. మనం మార్నింగ్ మన వెహికల్ సర్వీస్కి 1 o'clock ఇచ్చినాం. 6:30 అవుతుంది, ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు అయిపోయింది. సో బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ చేయించుకొని బండి తీసుకొని వెళ్ళిపోదాం ఇక. సో బిల్డింగ్ కౌంటర్కి వెళ్తున్నాం. సో ఫ్రీ సర్వీస్ అన్నారు. ఏది ఫ్రీ సర్వీస్ కాదు. ఆయిల్ చేంజ్ కాస్ట్ వచ్చి 2000 అయింది. ఇంజన్ ఆయిల్ 500 అండ్ చైన్ కిట్ చైన్ లూబు 180 అయింది. టోటల్ ప్రైస్ 2799. ఇక 2800 వేసుకోండి. సో ఫస్ట్ సర్వీస్ ఫ్రీ అన్నారు కానీ ఫ్రీ ఏమి ఉండదు, అంత కాస్టే. షాక్ అనుకో, ఫ్రీ సర్వీస్ అని చెప్పి అన్నీ తీసేసారు. ఫ్రీ ఏముందంటే ఇందులో ఫ్రీ ఏం లేదు, కన్జ్యూమబుల్ ఛార్జ్ కూడా ఉంది. ఫస్ట్ సర్వీస్ ఇంటర్నల్ GPS అంటే ఇందులో ఇది ఒక్కటే 0 ఉంది, మిగతా అన్నీ కాస్టే. మొత్తం 3000 అయింది అనుకోండి. 3000 అదే 2799. ఓహో భయం అవుతుంది. ఓకే 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 బ్రదర్. సరే వస్తావు హాఫ్ అన్ అవర్లో ఇంటికి పోయి. ఇగో ఇది ఇట్లనే అయిపోతుంది. అరే అన్నయ్య రైట్ రా, వచ్చేస్తాను. ఇంకా ఎటు పోతున్నా అంటున్నా. ఎడిపోతున్నారా మీరు? ఓకే ఓకే సరే బాయ్. మళ్ళా సరే ఆపరా రే, బాయ్ రా. నేను ఏమవుతు నేను ఏమోరా. ఫైనల్గా ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది. ఇక మన ఇష్టం వచ్చినట్టు కొట్టవచ్చు బండిని. అమ్మ షాక్ ఇచ్చింది, ఫస్ట్ సర్వీస్ అయితే షాక్ ఇచ్చింది నాకు. వాళ్ళు ఫ్రీ సర్వీస్ అని చెప్పారు. ఫ్రీ సర్వీస్లో ఏం లేదు, నార్మల్ ఏంది వాళ్ళ లేబర్ ఛార్జ్ ఒక్కటే ఉండదు అంటే అంతే. ఆయిల్కి 2000 చేంజ్ అండ్ ఇంకోటి ఏదో 150 ఉంది. టోటల్ 3000 అయింది అనుకోండి అటు ఇటుగా. సో ఫస్ట్ సర్వీస్ కాస్ట్ వచ్చి 3000 అవుతుంది. నైస్. ఫస్ట్ సర్వీస్కి వస్తామని ఆగినాం కదా. నెక్స్ట్ ఇక కట్టచ్చు, RPM లేపచ్చు, ఎంత కావాలంటే అంత పోవచ్చు. ఇంతకుముందు చెప్పిన మిర్రర్స్ గురించి, మిర్రర్స్ కూడా వేయాలి. వాళ్ళకైతే ఒకటి ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం ఉండే దీనికి అది ఎక్స్ప్లెయిన్ చేసిన, అది అవుతుందో లేదు చూడాలా. ఏంది క్లచ్ పట్టుకొని ఉన్నా కానీ ఆఫ్ అయిపోతుంది అప్పుడప్పుడు. ఫస్ట్ గేర్లో ఉన్నప్పుడు క్లచ్ పట్టుకొని ఉంటాం కదా, నన్ను ఐడియల్గా ఆగిపోతుంది. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా,
ఇంతకుముందు సర్వీస్ అయిపోయాక బండి తీసుకుందామని లోపల పోగానే బండి బయట పెట్టరు. సో అంత కూల్గానే ఉంటుంది కదా బండి, ఇప్పుడే సర్వీసింగ్ చేసి బయట పెట్టరు కదా, ఏం కాదు అనుకొని జస్ట్ ఇట్లా టచ్ చేసిన అంతే, సైలెన్సర్ టచ్ చేసిన, ఇగో ప్యాచ్ పడ్డది చెయ్యికి, కాలిపోయింది. ఏమో మొత్తం ఇంజన్ స్టార్ట్ చేసి పెట్టినట్టు. మళ్ళీ సెకండ్ సర్వీస్ 10,000 చేయించుకో అన్నాడు. 5,000 కిలోమీటర్స్కి జస్ట్ జనరల్ చెకప్లో ఏముంది, బ్రేక్ ప్యాడ్స్ ఒకటి చెక్ చేస్తా అన్నారు అంతే. ఇక మళ్ళీ 10,000 కిలోమీటర్స్కి మళ్ళీ ఆయిల్ చేంజ్ ఉంటుందంట. సో అప్పుడు ఎంత వస్తుందో బిల్లు. ఓ షట్. నార్మల్గా అయితే సేమ్ ఇంతే వస్తా అన్నాడు 3,000. థర్డ్ సర్వీస్కి అయితే ఎక్కువ వస్తా అన్నాడు. థర్డ్ సర్వీస్కి 10,000 దాకా అవుతుంది అన్నాడు. అవును, ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి ఐ హ్యావ్ అదర్ వర్క్స్ టు డూ. సో వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బాయ్ బాయ్.